పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యావరణాన్ని కాపాడుదాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. భూమి మన ఇల్లు, దాన్ని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత. నీటిని వృధా చేయకండి, రేపటి తరాన్ని ఎడారి చేయకండి. నేను ఈ కొటేషన్స్ అన్ని ఎందుకు చెప్తున్నానా అని ఆలోచిస్తున్నారా? అవును, ఈరోజే జూన్ 5 అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ముందుగా అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మిత్రులారా, మనకు జన్మనిచ్చిన తల్లి ఎంత ముఖ్యమో, మనల్ని బ్రతికిస్తున్న ఈ భూమి, ప్రకృతి కూడా అంతే ముఖ్యము. ప్రకృతి మనకు శ్వాసించడానికి గాలిని, తాగడానికి నీటిని, తినడానికి ఆహారాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు మనం మన స్వార్థం కోసం చెట్లను నరికేస్తూ, ప్లాస్టిక్ వాడుతూ గాలిని, నీటిని కలుషితం చేస్తున్నాం. మనం రోబోల కాలంలో జీవిస్తున్నాం, టెక్నాలజీతో దూసుకుపోతున్నాం. కానీ ఈ ప్రకృతి లేకపోతే ఆ టెక్నాలజీ అంతా శూన్యం. మనం గాలిని కొనుక్కోలేం, ఆర్టిఫిషియల్ వర్షాన్ని కురిపించలేం. మన పూర్వీకులు మనకి ఈ పచ్చని ప్రకృతిని ఆస్తిగా ఇచ్చారు. కానీ మనం మన రాబోయే కాలానికి కాలుష్యాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నామా? అలా చేయకూడదంటే మనం ఈ 3 చిట్కాలను పాటించాలి. గ్రీన్ బర్త్డే, నో ప్లాస్టిక్ ఛాలెంజ్, రీసైకిల్ స్క్వేర్. చివరిగా ఒక మాట, గూగుల్లో ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుందేమో కానీ ఈ భూమి పోతే ఇంకో భూమి ఎక్కడుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. అందుకే మనం ఈ భూమిని, ప్రకృతిని కాపాడుకుందాం. ధన్యవాదాలు.